స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప మాల దీక్ష యొక్క 2వ రోజుకు స్వాగతం. వాక్ శుద్ధిపై దృష్టి సారిద్దాం. ఈ పవిత్ర దీక్ష సమయంలో మన మాటలను గమనించి మన మనస్సులను దైవం వైపు మళ్లించి శాంతిని పెంపొందించుకుందాం. ఈరోజు మన మాటల ప్రభావం గురించి తెలుసుకుందాం. నిజాయితీగా, దయతో మాట్లాడండి. మీ మాటలు మీ చుట్టూ ఉన్నవారిని ఉత్తేజపరిచేలా చూసుకోండి. అపవాదులు, కఠినమైన మాటలు మరియు ప్రతికూల చర్చలకు దూరంగా ఉండండి. మాటలు నిర్మించగలవు లేదా నాశనం చేయగలవు, కాబట్టి వాటిని తెలివిగా ఎంచుకోండి. మన ఆలోచనల స్వచ్ఛత ముఖ్యం. మీ మనస్సును అయ్యప్ప స్వామి ఆలోచనలతో నింపండి. సానుకూల దృక్పథాన్ని పెంపొందించండి. కోపం, దురాశ మరియు ప్రతికూల భావోద్వేగాలను తరిమికొట్టండి. స్వచ్ఛమైన మనస్సు శాంతిని మరియు బలమైన దైవిక సంబంధాన్ని తెస్తుంది. వాక్ మరియు ఆలోచన శుద్ధి కోసం మంత్రాన్ని జపించడం మరియు ప్రార్థనలు చేయడం వంటి పద్ధతులు ఉన్నాయి. గ్రంథాలను చదవడం లేదా భక్తి కథలను వినడం సానుకూల సంభాషణను ప్రోత్సహిస్తుంది. ఈ సంకల్పాన్ని బలపరుస్తుంది. స్వచ్ఛతను పాటించడం ద్వారా మనం అయ్యప్ప స్వామికి దగ్గరవుతాము మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను అనుభవిస్తాము. ఈ సూత్రాలు మిమ్మల్ని ప్రతిరోజూ నడిపించనివ్వండి. స్వామియే శరణం అయ్యప్ప.